పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. లోక్సభలో అమరావతి బిల్లు, ఏపీ పునర్విభజన చట్టం 2026 సవరణకు కేంద్రం సిద్ధం. విభజన చట్టంలో అధికారికంగా చేరనున్న అమరావతి, రాజధాని మార్పు సాధ్యం కాకుండా పటిష్ట చట్టబద్ధత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న రాజధాని సందిగ్ధతకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించింది. అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు సిద్ధమైంది. బుధవారం పార్లమెంటు వేదికగా ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి అధికారిక సమాచారం అందించింది. ఈ పరిణామంతో అమరావతికి రాజ్యాంగపరమైన రక్షణ లభించడమే కాకుండా ఇకపై ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చడం సాధ్యం కాని రీతిలో చట్టాన్ని పటిష్టం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక బిల్లు ప్రయాణం బుధవారం ఉదయం ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ సవరణ బిల్లుకు అధికారికంగా ఆమోదం తెలపనున్నారు. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. 2014 విభజన చట్టంలోని లోపాలను సవరించి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని చట్టబద్ధత చేయడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. దీనివల్ల గత కొంతేళ్లుగా నెలకొన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోయి కేంద్రం నుంచి అందే భారీ నిధులకు మార్గం సుగమం కానుంది. గతంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఉంటుందని పేర్కొన్నారే తప్ప అమరావతి అనే పేరును ఎక్కడా స్పష్టంగా పొందుపరచలేదు. ఈ సాంకేతిక లోపాన్ని ఆసరగా చేసుకునే గత ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల అంశం తెరపైకొచ్చి గందరగోళం నెలకొంది. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 5 క్లాస్ 2 సవరణ చేసి అమరావతి పేరును చేర్చాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థులను కేంద్రం సానుకూలంగా పరిగణించి రికార్డు సమయంలో పార్లమెంట్లో బిల్లు రూపంలో తీసుకొస్తుంది. పార్లమెంటు ఈ బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకం తర్వాత గెజెట్ నోటిఫికేషన్ విడుదలైతే అమరావతికి స్టాట్యుటరీ స్టేటస్, చట్టబద్ధమైన హోదా లభిస్తుంది. ఒకసారి పార్లమెంటు చట్టంలో అమరావతి పేరు చేరిన తర్వాత దాన్ని మార్చడం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండదు. మళ్ళీ పార్లమెంట్లో చట్టాన్ని సవరిస్తే తప్ప రాజధాని మార్పు సాధ్యం కాదు. ఇది అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన వేలాది మంది రైతులకు, అక్కడ పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు, భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్న ప్రజలకు కొండంత అండగా నిలవనుంది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, నిధుల సమీకరణలో ఈ చట్టం కీలకం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సమన్వయం వల్లే ఈ అసాధ్యమైన ప్రక్రియ సుసాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతి చుట్టూ అలుముకున్న చీకట్లు తొలగిపై ప్రగతి వెలుగులు ప్రసరించనున్నాయా అన్న ఆశాభావం రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతుంది. రేపు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం సమయం కోసం ఏపీ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.